కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిపినదియు పొంగడిదియునైనా గోధుమ పిండిదై ఉండవలెను. ఆ తర్వాత మార్కు సువార్త 8వ అధ్యాయం. మార్కు సువార్త 8వ అధ్యాయము 15వ వచనం కూడా అందరం కలిసి చదువుకుంటాం. మార్కు సువార్త 8:15వ వచనం. ఆయన చూచుకొనడి పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రభు కలిగిన మా దేవా, మీకు వందనాలు. మీ సన్నిధిలో చేరి ఆత్మ సంబంధమైన పాటలు ప్రభు తండ్రి మేము కలిసి పాడగలుగుటకు సహాయపడుతూ వచ్చారు. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. అంతేకాకుండా ప్రభా, మరి మేము ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించాలి. అందుకొరకే ప్రభా చదువుకున్న ఈ 2 వచనాలని మా వినికిడిలో ఆశీర్వదించము. ప్రభు తండ్రి, మీ వాక్యమును మేము చక్కగా అర్థం చేసుకున్న వారమై, మీ గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకున్న వారమై, మా యొక్క కృతజ్ఞత స్తుతులు హృదయము మీకు సమర్పించగలుగుటకై మమ్మల్ని సిద్ధపరచుము. నిలబడుతుండగా మీ దాసునైన నన్ను మీ సిలుచాడును మరుగుపరచండి. సంఘ క్షేమం కొరకు, మీ బిడ్డల ప్రభా మిమ్మల్ని ఆరాధించేందుకు కొరకు అవసరమైన లేఖన భాగాలు అందించి మీ నామని మహిమ తెచ్చుకున్నాను. రావాల్సిన వారు ఇంకా ఉన్నారు, వారు కూడా మాతో కలుసుకోగలుగుటకు సహాయపడండి. యేసు ప్రభువారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. లేవి కాండము 2వ అధ్యాయంలో దేవునికి అర్పించేటువంటి అర్పణమును గురించినటువంటి ఒక వాక్యము ఇక్కడ రాయబడుతూ ఉంది. దేవునికి అర్పించే అర్పణమును గురించి అది ఎలాంటిదిగా ఉండాలంట? పొంగనిదినైనా గోధుమ పిండిదై ఉండవలెను. లేవి కాండం 2వ అధ్యాయము 5వ వచనం, ఆ చివరి భాగం. ప్రభువుకు అర్పించేది ఎట్లాంటిదిగా ఉండాలట? పొంగనిదిగా ఉండాలా? అది దేంతో చేయబడిందై ఉండాలా? గోధుమ పిండితో చేయబడిందై ఉండాలి. ఆవిడ పిండిని గురించిన కొన్ని విషయాలను మనం చూస్తాం. ఆరాధన అంటే ముందు ప్రాముఖ్యంగా ఈ విషయం తెలుసుకోవాలి. ఆరాధన అంటే ఏమిటి అని అంటే ప్రభు యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకోవడం. ప్రభా, నీవెంత గొప్పవాడివి, నీవెంత గొప్ప కార్యములు చేస్తూ వచ్చావు, మీ గొప్పతనం ఎంత శ్రేష్టమైనది అని చెప్పి అదే ఆ జ్ఞాపకం చేసుకోవడమే ఆరాధన. మరి కృతజ్ఞతాస్తుతి ఉంది, అది వేరు. కృతజ్ఞతాస్తుతి అంటే ప్రభా, నిన్న నేను అక్కడ ఉంటే కింద పడిపోతే నన్ను కాపాడావు, నాకు చేయి దెబ్బతిలితే నన్ను కాపాడావు, ప్రమాదం నుండి తప్పించావు, చచ్చిపోయేవాడిని నన్ను బ్రతికించావు. ఇది కృతజ్ఞత. కాబట్టి కృతజ్ఞత వేరు, ఆరాధన వేరు. ఆరాధన అనేది దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకొని ఆయన పొగడమే ఆరాధన, ఆయనను హెచ్చించడమే ఆరాధన అంటే. కాబట్టి మనం ఆరాధన చేయాలి. ఏమిటి అని అంటే ఆయన ఎంత గొప్పవాడో, మన జీవితాల్లో ఏమై ఉన్నాడో, ఎంత అధికుడై ఉన్నాడో ఆ సంగతులు ఎరిగి మనం ప్రభువును ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. అయితే ఇక్కడ పిండిని గురించినటువంటి విషయాలు ఉన్నాయి. ఈ పిండిని గురించిన కొన్ని సంగతులను మనం చూస్తే, ఒకవేళ కొన్ని వాక్య భాగాలు చదువుతున్నప్పుడు ఒకవేళ ఇది మన వ్యక్తిగత జీవితాలకు ఒక హెచ్చరికలాగా అనిపించవచ్చు, కానీ హెచ్చరిక కాదు, రెండవ వర్తమానం కాదు. అయితే మన స్థితిని దేవుడు జ్ఞాపకం చేసి మన ఆరాధన కొరకై సిద్ధపరిచేవాడుగా ఉంటాడు. ఇక్కడ మనం చూస్తాము గోధుమ పిండి అనే మాట, గోధుమ పిండి. అయితే ప్రభువుకి అర్పించేటువంటి అర్పణ ఎలాంటిదిగా ఉండాలంట? పొంగని గోధుమ పిండి. పొంగని కావాలా? పొంగేది ప్రభువుకి అర్పించకూడదు. పొంగేది ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదనే తర్వాత నేను చెప్తాను, తర్వాత మన భాగంలో చూస్తాం. అయితే ఎలాంటిది కావాలి అర్పణ అంటే? పొంగని పిండి, పొంగనిది కావాలి, పొంగేది కాదు, పొంగకుండా ఉండేది కావాలి. నిర్గమకాండంలో ఒక మాట చూద్దాం రండి. 13వ అధ్యాయము
నిర్గమాకాండం 13వ అధ్యాయము 7వ వచనం. 13:7. పులియని వాటినే 7 దినములు తినవలెను, పులిసినదేది నీ ఎద్ద కనబడకూడదు, నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగినది ఏది నీ ఎద్ద కనబడకూడదు. కాబట్టి పొంగినది ఏది కూడా ఉండకూడదు, నీ కుటుంబంలో ఉండకూడదు, ఆ తర్వాత నీ ప్రాంతంలో కూడా ఉండకూడదు. అంటే వ్యక్తిగత జీవితంలో ఉండకూడదు పొంగింది, నీ ప్రాంతం అంటే సంఘంలో కూడా ఉండకూడదు. దేవుడు చెప్పాడు పొంగినది ఏది కూడా ఉండకూడదు. ఇదే నిర్గమాకాండం 12వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుతాం. 15వ వచనం. 12:15. 7 దినములు పులియని రొట్టెలు తినవలెను, మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. చాలండి. పొంగినది మీ ఇళ్లలో ఉండకూడదు. ఆ తర్వాత 13వ అధ్యాయం 7వ వచనంలో మీ ప్రాంతంలో కూడా ఉండకూడదు. ఒకవేళ ఉంటే దాన్ని ఏం చేయమన్నాడు దేవుడు? పారవేయండి అన్నాడు. పొంగినది ఉంటే దేవుడికి అంగీకారం కాదు. పొంగినది ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అనేది మనం తర్వాత భాగంలో చూద్దాంలే. కానీ ఒకసారి అబ్రహాము ఆదికాండం 19వ అధ్యాయంలో ఆ గుడారము ద్వారం దగ్గర కూర్చొని ఉన్నాడు. దేవదూతలు వచ్చారు. 3 దేవదూతలు వెళ్తా ఉంటే అబ్రహాం పరిగెత్తుకుంటూ పోయి, మీ దాసునై మీరు దాటిపోకూడదు, మా ఇంట్లోకి రావాలి, భోజనం చేయాలి అని అంటే సరే వచ్చారు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు చెప్పండి? ఆదికాండము 19వ అధ్యాయము 19వ అధ్యాయం 3వ వచనం. 19:3. అయినను మిక్కిలి బలవంతం చేసినప్పుడు అతని తట్టు తిరిగి ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము. దేవదూతలకు అబ్రహాము ఏం పెట్టాడట? పొంగని రొట్టెలు. పొంగినవి కావు, పొంగని రొట్టెలు పెట్టాడు. పొంగని రొట్టెలు దేవుడు అంగీకరించాడు. న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను కూడా ఒక పని చేశాడు. రండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 19వ వచనం. 6:19. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమెడు పిండితో పొంగని భక్షములను సిద్ధపరిచి. చాలు. పొంగని భక్షములు లేక పొంగని రొట్టెలు అవి దేవుడికి అంగీకారం. అందుకనే నిర్గమాకాండం 12వ అధ్యాయంలోను 13వ అధ్యాయంలోను నీ ఇంటిలో గాని నీ ప్రాంతంలో గాని ఏముండదు అన్నాడు? పొంగినది ఏది కూడా. పొంగింది ఆయనకి ఇష్టం లేదు, పొంగింది ఆయనకు అంగీకారం కాదు. అందుకనే లేవి కాండంలో నీవు అర్పించే అర్పణము అది ఎలాంటిదిగా ఉండాలట? పొంగనిదై గోధుమ పిండిదై ఉండవలెను. కాబట్టి పొంగనిది కావాలి. ఏమిటి పొంగనిది, పొంగింది అని అంటే లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయము 1వ వచనం చదవండి. లూకాసు వార్త 12 1వ వచనం. తొక్కుకున్నట్లు జనులు కూడినప్పుడు మొదటగా చెప్పసాగిను, పరిశీల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. కాబట్టి పులిసిన పిండి, పొంగేటువంటి రొట్టె ఎప్పుడు పొంగుతుంది తెలుసా? ఇంకా ఇక్కడికి బేకరీ వాళ్ళు రాలా, వాళ్ళు వచ్చారు కానీ అసలు వాళ్ళు రాలా. వాళ్ళకి తెలుసు రొట్టె ఎప్పుడు పొంగుద్ది, బన్ను ఎప్పుడు పొంగుద్దో వాళ్ళకి తెలుసు. అందులో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పొలవడం కొరకు ఈస్ట్ అనే దాన్ని వేస్తారు. ఆ ఈస్ట్ వేస్తే పులుసుద్ది పిండి. ఎప్పుడైతే పులుసుద్దో అప్పుడేమవుతుంది? పొంగుద్ది. కాబట్టి పొంగాలంటే ఏం కావాలంటే పులిసింది కావాలా, పులిసింది వేయాల. పులిసింది వేయకపోతే, ఈస్ట్ అనేది వేయకపోతే అది చపాతీ అవుద్ది, బన్ను అవ్వదు. అందుకని ఈ పులిసిన పిండిని గురించి, పులిసిన పిండి అంటే ఇంకా మనం తినే పిండి దాని గురించి కాదు, ఆ వివరణ ఇక్కడ చెప్పాడు లూకాసు వార్త 12వ అధ్యాయంలో. పులిసిన పిండి అంటే ఏంటంట? పరిశీల వేషధారణ. పరిశీల వేషధారణ. కాబట్టి ఈ పులిసిన పిండి మరి ఉంటే దేవుడికి ఏమాత్రం కూడా ఏం కాదట? అంగీకారము కాదు. అందుకని అబ్రహాము పొంగని రొట్టెలతో దేవుడికి నైవేద్యం ఇచ్చాడు. ఇక్కడ లేవి కాండంలో కూడా పొంగని దానితో దేవుడికి సమర్పించారు.
కాబట్టి ఈనాడు మన జీవితాల్లో మనం ఆరాధించే మన ఆరాధన ఎలాంటిదిగా ఉండాలి అంటే పొంగనిదై ఉండాలి. ఎప్పుడు పొంగుద్ది అని అంటే వేషధారణ అనే పులిపిండి కనుకుంటే అది పొంగింది. కనుక ఈ పొంగిన దానితో దేవుని ఏమాత్రం కూడా ఆరాధించలేరు. అది ఆయనకి అంగీకారం కాదు, ఆయన అంగీకరించడు కూడా. అందుకని అన్నాడు పులిసినది అనేది ఏం చూపిస్తుంది అంటే వేషధారణను చూపిస్తూ ఉంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం రండి. 12వ వచనం 16, 12. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దూకయ్యులు వారి బోధన గూర్చి చెప్పాను. పులిసిన పిండి అంటే రొట్టెల గురించి కాదు, లేకపోతే ఆ పులిసిన పులుపుల గురించి కాదు. ఏమిటి అని అంటే వేషధారణ అనేటిది. కాబట్టి దానిని గురించి దేవుడు ఏమని చెప్పాడంటే జాగ్రత్త పడుడి. మత్తయి సువార్త 23 ఇంకో మాట చదువుతాం. 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27, 28 వచనాలు చదవండి. 27, 28. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు పోలి ఉన్నారు. అవి వెలుగుల శృంగారంగా నమ్మబడుచున్నారు కానీ ఎముకలతో సమస్త కల్మషముతో నిండారు. అలాగే మీరును వెలుపల మనుషులు నీతిమంతులుగా నమ్మబడుచున్నారు కానీ లోపల వేషధారణతో అక్రమంతో అది పులిసిన పిండి. కాబట్టి వేషధారణ అక్రమంతో నింపబడినది ఏమిటి అంటే పులిసిన పిండి. ఇది దేవునికి ఏమాత్రం కూడా అంగీకారం ఎంత మాత్రం కూడా కాదు. అందుకనే దేవుడు అన్నాడు లేవికాండంలో, పొంగని రొట్టెలతో పొంగని గోధుమ పిండితో నీవు నైవేద్యం చేయాలి. పొంగినది ఆయనకి ఇష్టం లేదు. పొంగింది అని అంటే అర్థం ఏంటంటే పులిసింది అని అంటే అది వేషధారణను చూపిస్తుంది. కాబట్టి ప్రభుబిడ్డలంగా ప్రభును ఆరాధించే నువ్వు నేను మనుషులకు పైకి భక్తి వలె కనబడుతూ లోప వేషధారణతోనూ అక్రమంతో నింపబడి ఉంటే మన ఆరాధన ఎంత మాత్రం కూడా దేవునికి అంగీకారము కాదు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఒకప్పుడు మన జీవితాలు అలాగే ఉన్నాయిలే కానీ రండి తీతుకు రాసిన పత్రిక లేక మరొక మాట చదువుతాం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము చదవండి 6వ వచనం. రోమా 7:6. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో అందుకు ఆయన వారికి లాగు చెప్పెను. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉంది. కాబట్టి పెదవులతో ఏం చేస్తున్నారట? గనపరుస్తున్నారు. హృదయం ఏమైంది? దూరంతో. ఎందుకనంటే పైకి వేషధారణ అనే పులిసిన పిండి కలిగిన వారు. కాబట్టి పులిసిన పిండి దేవునికి ఏమాత్రం కూడా అంగీకారం కాదు. ప్రభు మన ఆరాధనలు అంగీకరించాలని మనం వచ్చాం. మనం ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించాలని, మన ఆరాధనలు ఆయన అంగీకరించాలని, ఆయనకి చెల్లించాలని మన దేవుని మందిరికి వచ్చాం. అయితే మన ఆరాధన ఎలాంటిదిగా ఉండాలట? పొంగనిదినైనా గోధుమ పిండి. పొంగనిది కావాలి. పొంగింది అంటే పొంగేది దేంతో పొంగుద్ది? పులిస్తే పొంగుద్ది. పొలవడం అనేది ఏం చూపిస్తుంది? వేషధారణ చూపిస్తూ ఉంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3:3. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులను మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకు భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయను కాలము గడుపుతూ ఉన్నాం. మనం కూడా ఎవరమంట? ఒకప్పుడు పులిసిన పిండి కలిగిన వారు, ఒకప్పుడు మన జీవితాల్లో పొంగినటువంటి ఆ అనుభవాన్ని కలిగిన వారు, పైకి వేషధారణతో కాలాన్ని ఏం చేస్తూ వచ్చామంటే మనము గడుపుతూ వచ్చినటువంటి వారు. అయితే ప్రభువారు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు ఇప్పుడు అని అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. 7వ వచనం. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్దవుడికై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. మనలో ఉన్న పులిసిన వేషధారణ, పులిసిన అక్రమము, మునుపు అవివేకులము, మోసపోయిన వారము, అక్రమంతో నింపబడిన వారు, అయితే ఇవన్నీ తొలగించడం కొరకై క్రీస్తు అనే పస్కా బలి పశువు ఏం చేయబడిందంటే మన కొరకు వధించబడుతూ వచ్చి.
ఇప్పుడు మనం పోయిన వారం కాము, మునుపు లాంటి వాళ్ళం కాము. ఇప్పుడు మన జీవితాలు మార్చబడ్డాయి. ఒకప్పుడు మన జీవితంలో పొంగినటువంటి అనుభవం కలిగిన వారు, పులిసిన ఆ జీవితాన్ని కలిగిన వారు, పైకి వేషధారణ కలిగిన వారు. అంతేకాదు, హృదయము పెదవులతో కనపరుస్తున్నాం కానీ హృదయం దేవునికి ఏం చేస్తూ వచ్చామట? దూరపరుచుకున్నవారు. ఈ అనుభవాలన్నీ మన జీవితాల్లో గతంలో. ఇప్పుడైతే ప్రభువారు మన కొరకై వధించబడిన గొర్రెపిల్లగా ఆ పులిసిన పాతదైన పిండంతటిని కూడా ఏం చేశాడు? తొలగించి వేశాడు. ఇది ప్రభు యొక్క గొప్పతనం. ప్రభుని ఆరాధించేటప్పుడు ఈ సందర్భానికి నాకు నిజమే ప్రభా, ఒకప్పుడు నా జీవితంలో పైకి వేషధారణ వలె, సున్నం కొట్టిన సమాధి వలె, మనుషులు నీతిమంతుల వలె కనబడుతూ లోపల అక్రమంతోను పరిశీల పులిసిన పిండి కలిగిన వారిని. ఒకప్పుడు మునుపు నేను అలాంటి వాడను. అయితే నా కొరకై వధించబడిన నీవు, నా కొరకై వధించబడి నా కొరకై చనిపోయి తిరిగి లేచి రోమా 4:25 ప్రకారం నన్ను ఏం చేశావు? నీతిమంతుడిగా తీర్చావు, నీతిమంతురాలుగా తీర్చావు. అందుకై మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. మీ గొప్పతనాన్ని బట్టి, మీ త్యాగాన్ని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నానని ఈ ఉదయకాల సమయంలో ప్రభువును స్తుతించవలసిన వారంగా మనం ఉన్నాము అని. సరే, ఇప్పుడు రెండో విషయానికి వెళ్దాం. రండి, మార్కు సువార్త 8వ అధ్యాయం. మార్కు సువార్త 8వ అధ్యాయము 15వ వచనం చదవండి. 15వ వచనం. ఆయన చూచుకొనుడి పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా. ఇప్పుడు దేవుడు చెప్పాడు, పులిసినది అంటే నేను చెప్పాను కదా, పులిసినది అంటే ఏమిటి అని అంటే ఆ పైకి భక్తిగా కనపడుతూ తిమోతికి రాసిన పత్రికలో పైకి భక్తిగా ఉంటూ దాని శక్తిని ఆశ్రయించిన వారు అన్నమాట ఒకప్పుడు. కాబట్టి అయితే దేవుడు అన్నాడు, రెండవది ఏమన్నాడు? పరిసయ్యుల పులిసిన పిండి, హేరోదు పులిసిన పిండి. కాబట్టి పరిసయ్యుల పులిసిన పిండి, హేరోదు పులిసిన పిండి. పరిసయ్యుల పులిసిన పిండి అంటే ఏమిటి, లేక హేరోదు పులిసిన పిండి అంటే ఏమిటి అని అంటే, బైబిల్లో కొంతమంది కొన్ని వేడుకలు జరిగినాయి. రండి, మత్తయి సువార్తలో ఆ మాట చదువుతాం. 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చదవండి ఆ మాట. 6వ వచనం. మత్తయి సువార్త 14:6. అయితే హేరోదు జన్మ దినోత్సవము వచ్చినప్పుడు హేరోది కుమార్తెయు వారి మధ్య నాట్యమాడి హేరోదు జన్మ దినోత్సవం. మార్కు సువార్త 8వ అధ్యాయం 15వ వచనంలో హేరోదు పులిసిన పిండి, హేరోదు పులిసిన పిండి, పరిసయ్యుల పులిసిన పిండి అది తర్వాత చూద్దాము. ఈ మాట హేరోదు పులిసిన పిండి అంటే ఏమిటి అని అంటే, హేరోదు జన్మ దినోత్సవం. హేరోదు జన్మ దినోత్సవం. యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి చనిపోయాడు. యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత ఇంచుమించు 70 సంవత్సరాలు బైబిల్ రాశారు భక్తులు. యోహాను, మరి మత్తయి, లోక, మార్కు వీళ్ళంతా ఈ వాక్యాలన్నీ రాశారు. వాళ్ళ తదనంతరము పౌలు అపోస్తలుడు ఇచ్చాడు, పత్రికలన్నీ రాశాడు. దాదాపుగా 70 సంవత్సరాలు ఈ వాక్యము బైబిల్ గ్రంథాన్ని రాశారు. అయితే ఈ 70 సంవత్సరాల కాల వ్యవధిలో ఎక్కడ కూడా వాళ్ళు ఏమన్నారు? మమ్మల్ని కొట్టారని రాశారు, మేము అక్కడ సువార్త ప్రకటించామని రాశారు, మమ్మల్ని ఈడ్చి అవతల పడేశారని రాశారు, ఒకసారి సముద్రంలో కొట్టుకుపోయామని రాశారు. ఇట్లాంటివన్నీ చాలా రాశారులే కానీ ఎక్కడ కూడా యేసు ప్రభువారి జన్మదినం జరుగుతూ ఉంటే మా మీద దాడి చేశారని కానీ, మేము యేసు ప్రభువారు జన్మించిన సందర్భంలో ఉత్సవం చేసుకుంటా ఉంటే మరి ఇలా జరిగిందని కానీ ఎక్కడ కూడా లేదు, ఎక్కడ కూడా లేదు. అయితే ఇప్పుడు హేరోదు పులిసిన పిండి అంటే ఏమిటి అంటే, హేరోదు జీవించిన కాలంలో తన జన్మ దినోత్సవము వేడుకలు జరుగుతూ వచ్చినాయి. అయితే ఇప్పుడు తర్వాత కాలంలో ఏమైపోయిందంటే, హేరోదు కాలం నుండి ఇప్పుడు మనుషులందరిలోకి వచ్చేసింది ఏమిటి అంటే జన్మదినోత్సవం. ఇది హేరోదు యొక్క పులిసిన పిండి. యేసు ప్రభువారు ఎక్కడ జన్మదినం జరుపుకున్నట్లు కానీ, యేసు ప్రభువారు ఎక్కడ కూడా ఆయన గురించి నా పుట్టినరోజు వేడుకలు చేయమని కానీ ఎక్కడా లేదు. అదే ఈ హేరోదు పులిసిన పిండి. దేవుడు ఏమన్నాడు? హేరోదు పులిసిన పిండిని గురించి ఏం చేయమన్నాడు? మార్కు సువార్త 8లో జాగ్రత్త పడండి.
కాబట్టి పులిసిన పిండి ఉండకూడదు. ఇది ఉంటే దేవునికి ఎంత మాత్రం కూడా అంగీకారంగా. అందుకని మా అమ్మాయి పుట్టినరోజు మేము చెయ్యం. ఇక మీరు తెలిసి మీరేమంటారంటే ఏమన్నా అందరూ చేసుకుంటా ఉన్నారని మీరు తేవాల్సిందే ఏదన్నా, కానీ నేనైతే ప్రత్యేకంగా ఏమి చెయ్యను. ఎందుకంటే దీని గురించి జాగ్రత్త పడాలి. ఇది ఎక్కడ కూడా లేదు, దేవుని వాక్యంలో ఎక్కడ లేనిది మనం చేయకూడదు. అందుకనే హేరోదు పులిసిన పిండిని గురించి ఏం చేయమన్నాడు? జాగ్రత్త పడుడి. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఇప్పుడు సరే, హేరోదు పులిసిన పిండి కదా. ఇప్పుడు పరిసయ్యులు పులిసిన పిండి అంటే ఏమిటనంటే, రండి మత్తయి సువార్త 15:6వ వచనం. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరార్థకము చేయుచున్నారు. రెండవ వచనం కూడా చదవండి. నీ శిష్యులు చేతులు కనుక్కొనకుండా భోజనం చేస్తున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపరాచారమును అతిక్రమించుచున్నారని ఎవరు అడిగారు? పరిసయ్యులు. కాబట్టి పరిసయ్యులు పులిసిన పిండి అంటే ఏమిటి అని అంటే, వీళ్ళు ఏం చేసేవారు కాబట్టి పారంపర ఆచారములను ఆచరించేవారు. లేవికాండం 2వ అధ్యాయం 5వ వచనం, పొంగనిదేది కూడా ఆయనకు అంగీకారము కాదు. పొంగే స్వభావం కలిగినది ఏది కూడా ఆయనకు అంగీకారం కాదు. అయితే పరిసయ్యులు పులిసిన పిండి అంటే ఏమిటి అని అంటే, వారు ఆచారములు ఆచరించేవారు. కాబట్టి అందుకని ఈనాడు చాలా మంది చూస్తే 25 వస్తే వస్తారు డిసెంబర్, మళ్ళీ కనపడరు. అందుకని వాళ్ళు అన్నారు, ఏంటండి యేసు ప్రభు వారు మీరు చాలా మంచి వాక్యం చెబుతారు, మీ శిష్యులు ఏంటండి పెద్దల ఆచారం ప్రకారం చేయలేటి వాళ్ళు, పెద్దల ఆచారం ప్రకారం కొనసాగలేటి వాళ్ళు. కానీ వాళ్ళు యేసు ప్రభు వారిని అడిగినట్లుగా మనం చూస్తాం. పౌలు అపోస్తలుడంట యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించక మునుపు పౌలు అపోస్తలుడు ఏమని రాయబడిందో తెలుసా? రండి, గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం. మొదటి అధ్యాయం 14వ వచనం. నా పితరుల పారంపరాచారమందు విశేష ఆసక్తి గలవాడనై అందరికంటే. కాబట్టి పౌలు అపోస్తలుడు అన్నాడు, నా పితరుల పారంపర ఆచారమందు ఎలాంటి వాడంట? విశేషమైన ఆసక్తి గలవాడని. నేను ప్రభు నన్ను దర్శించక మునుపు, ప్రభు నా జీవితంలో రాక మునుపు, ప్రభువుని నా సొంత రక్షకుడిగా అంగీకరించక మునుపు నేను ఎట్లాంటి వాడను అంటే, నా పితరుల ఆచారం ప్రకారం విశేషమైన ఆసక్తి గలవాడను. కాబట్టి భక్తి ఉంది, ఆచారం ఉంది, కానీ దేవుని ఇంకా సొంత రక్షకుడిగా అంగీకరించాల. ఇది పరిసయ్యుల వారి యొక్క పులిసిన పిండి. పరిసయ్యుల పులిసిన పిండి అంటే ఏమిటి అని అంటే ఆచారములు. కాబట్టి పెద్దల ఆచారములు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం. జనముల ఆచారములు 3వ వచనం చదవండి. జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలోనొకడు చెట్టు నరుకునట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలతో చేసిన పని, వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు, అది కళ్ళకిండునట్లు మేకులు పెట్టి శుద్ధితో బెగ్గొట్టి దాన్ని నిలుపుదురు. అవి తాడి చేతి వలె తిన్నగా ఉన్నవి, అవి పలకవు నడవనేరవు గనుక వాటిని మోయవలసి వచ్చిన వాటికి భయపడుకుడి. అవి హాని చేయవు నేరవు, మేలు చేయడం వాటి వలన. దేని గురించి రాయబడింది ఈ మాట అంటే, ఒక చెట్టును గురించి. మరి ఆ చెట్టును ఒకటి తీసుకెళ్ళి నరుక్కొని వెళ్ళి దాన్ని అలంకారంగా చేసి దాన్ని నిలబెడతాడంట. అయితే ఆ చెట్టు ఏం చేయదు, అది పలకదు, మాట్లాడదు, ఒకటి దాన్ని మోయాలి అంతే. అది మనం మోయదు, మనమే దాన్ని మోయాలి. మేము మా ఊర్లో ఉన్నప్పుడు ప్రభుని నమ్ముకుని కొత్త దినాలు, ఇప్పుడు గ్యాస్ వచ్చిందిగా, అప్పుడు గ్యాసులు లేవు. మేము ఏం చేసేవాళ్ళంటే, నేను మా అన్న ఎప్పుడన్నా ఏమన్నా పని లేకపోతే ఊరు బయటికి పోయేవాళ్ళం, పుల్లలకి పోయేవాళ్ళం. మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి. ఊరు బయటికి పోతే పుల్లలు దొరికాయి. ఇప్పుడంటే గ్యాస్ కదండి, అప్పుడు గ్యాసులు లేవు. అయితే మేము ప్రభుని నమ్ముకున్న కొత్త దినాలు పుల్లలు ఏడా దొరకలా, ఎక్కడా లేవు. మేమేం చేసామంటే ఊరు బయట కొన్ని మొద్దులు చెక్కి ఊరు పొలిమేరలో బాగుతారు. అది
ఏం చేసి వాడిని పీకేసి మొత్తం చీల కొట్టుకొని మోపు గడ్డి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాం. వంట చేసుకున్నాం. ఇక్కడ మొత్తం ఇర్మియా గ్రంథం 10 అంటాడు, అవి ఏం చేయవు, వాటిని అలంకరిస్తారంట, అవి కదలవు, అవి పలకవు, వాటికి భయపడొద్దు, అవి మేలు చేయడం వాటికి కాదు, కీడు చేయడం వాటి వల్ల కాదు. దేని గురించి రాయబడింది అంటే ఒక విగ్రహముల గురించి. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది కదా, అవిశ్వాసులను, అవివేకులను, అబద్ధములాడు వారందరూ, విగ్రహారాధికులు అందరూ అగ్ని గంధములు మండు గుండంలో పాల్గొందురు. ఇది రెండవ మాట. ఎవరెవరు వెళ్తారంటే అక్కడికి? ఆ అబద్ధములు ఆడేవారు, మోసం చేసేవారు, విగ్రహారాధికులు కూడా. విగ్రహం అంటే ఏంటండి? విగ్రహం అంటే ఏంటి చెప్పండి? విగ్రహం అంటే ఏంటి? బొమ్మ. అదే కదా విగ్రహం అంటే. కాబట్టి విగ్రహారాధన చేసే వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. ఇప్పుడు చెప్పండి, మరియమ్మ ఎవరు? మరియమ్మ విగ్రహం, అదొక విగ్రహం. సిలువ విగ్రహమే. యేసుప్రభు బొమ్మ విగ్రహమే. కాబట్టి పెద్దల ఆచారములు, పారంపర్య ఆచారములు. కాబట్టి సిలువైనది విగ్రహమే, లేకపోతే బొమ్మైన విగ్రహమే. అది మరియమ్మ బొమ్మైనా ఇంకోటైనా విగ్రహం. కాబట్టి ఇక్కడ అంటాడు, జనముల ఆచారములు వ్యర్థములు. ఇది పులిసిన పిండి. హేరోదు పులిసిన పిండి జన్మదిన వేడుకలు, ఒక ఆ పద్ధతులు అవి ఎక్కడ బైబిల్లో లేనివి. రెండోది పరిశీల పులిసిన పిండి ఏమిటి అని అంటే ఆచారములు. కాబట్టి విగ్రహారాధన. కాబట్టి జనముల ఆచారములు. మనం అంటాం పెద్దోళ్ళు పిచ్చోళ్ళు పెట్టారా అని అంటాం. పిచ్చోళ్ళు పెట్టారా అంటే వాళ్ళు ఎందుకు నడిచారో తెలియదు, మనం ఎందుకు నడుస్తామో తెలియదు. కాబట్టి జనముల ఆచారములు అనేవి ఏం చూపిస్తున్నాయి అంటే పులిసిన పిండి అనేది చూపిస్తుంది. ఇలాంటి పులిసిన పిండి దేవునికి ఏమాత్రం కూడా అంగీకారము ఎంత మాత్రము. కాబట్టి ప్రభువుకు అర్పించే మన జీవితాలు ఎలాంటిగా ఉండాలి అని అంటే, ఒకటి పొంగడిదిగా ఉండాలి. పొంగే స్వభావం ఉండకూడదు. అట్లాంటిది ఏదైనా ఉంటే మన ఇంట్లో నుంచి, మన జీవితంలో నుంచి, మన మందిరంలో నుంచి బయట పడవేయవలసిన వారంగా ఉన్నాం. ఒకటి. రెండోది పులిసినది అనేది ఉండకూడదు. పులిసినది ఏం చూపిస్తుంది? ఆచారాన్ని చూపిస్తూ ఉంది. అది ఏదైనా కావచ్చు. ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుడు ఏండును, వాక్యమే దేవుడు. అంతేగాని ఇంకా వేరే ఏ విగ్రహమైనా సరే అది విగ్రహారాధనే. కాబట్టి ఇది ఎవరిని చూపిస్తున్నట్టు? వాళ్ళు పరిశీలు అన్నారు, ఏంటండి మీ ప్రజలు శిష్యులు వారి ఆచారాలు పాటించరే, ఆచార ప్రకారం పోరే. పౌలు అపోస్తలుడు కూడా నేను ప్రభువుని ఎరగక మునుపు విశేషమైన ఆసక్తి గలవాడు. కాబట్టి ఇలాంటి ఆరాధన ఏమాత్రం కూడా ప్రభు అంగీకరించడు. గలతీయులకు రాసిన పత్రిక రండి 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. 5:9. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును. కాబట్టి కొంచెం ఉన్నా కూడా అదేం చేస్తుంది? అంతటిని పాడు చేస్తుంది. నిన్న పాపం మేము వెళ్ళాం, నేను రోజు వెళ్తుంటాను లేండి అక్కడికి, మా ఊర్లోనే కాబట్టి వెళ్తా ఉంటాను. కరెంటు పోయింది. ఆయన ఏమో పిండి సగం పెట్టాడు, మీద కరెంటు పోయింది. ఇంకా అదంతా పులిసిపోద్ది. ఎట్లా మళ్ళీ కరెంటు వచ్చేదాకా. కాబట్టి కొంచెం ఉంటే చాలు పులిసినది. ముద్ద అంతా ఏం చేస్తుంది? మొత్తం పులి చేస్తుంది. అందుకని మన జీవితాల్లో ప్రభుని ఆరాధించే మనము మన జీవితాల్లో ఏం ఉండకూడదు అంటే పరిశీల పులిసిన పిండి ఉండకూడదు, హేరోదు పులిసిన పిండి ఉండకూడదు. ఇవి ఉంటే మన ఆరాధన దేవునికి ఎంత మాత్రం కూడా అంగీకారం కాదు. ఇది హెచ్చరిక కాదు, ఆరాధన వర్తమానమే. అయితే ఒకప్పుడు మన జీవితాల్లో తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారం మునుపు మనం ఎలాంటి వారము? ఇలాంటి పులిపిండి కలిగిన వారమే, ఇలాంటి అనుభవాలు కలిగిన వారమే. అంతేకాదు పెద్దల ఆచారములన్నీ పాటించిన వారమే కదా మన జీవితాల్లో. పెద్దలు ఏం చెప్తారు ప్రకారం పోయిన వారమే. కొండకు పోమంటే కొండకు పోయావు, ఇంకో చోట పోమంటే ఇంకో చోట పోయావు, ఏం చేయమంటే అది చేసాం. పేతురు రాసిన మొదటి పత్రిక రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. మొదటి అధ్యాయము పేతురు రాసిన పత్రిక 18వ వచనం చదువు. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడతారని మీరు ఎరుగుదురు కదా. పితృ
పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన. ఇది మన జీవితాల్లో ఒకప్పుడు కలిగిన వారమే. ప్రభువుని మన దగ్గర చేర్చుకోక మునుపు, మన హృదయంలో ప్రభువుని ఆహ్వానించక మునుపు మనం ఎలాంటి స్వభావం కలిగిన వారం అంటే పరిశీల పిండిని కలిగిన వారు, పరిశీల స్వభావాన్ని కలిగిన వారు, హేరోదు స్వభావాన్ని కలిగిన వారు. కాబట్టి ఈ పులిపిండి కొంచెమైనా కూడా ముద్దంతని ఎట్లా పాడు చేస్తుందో, బుద్ధిహీనత కొంచెము త్రాసులో పెడితే ఘనతనంది తేలగొట్టినట్లు, బుక్కమని తైలంలో చచ్చిని ఎగలబడ్డం ద్వారా ఆ సీసాంత పంపుకొట్టినట్లు మన జీవితంలో బుద్ధిహీనత మనల్ని ఏం చేస్తూ వచ్చిందంటే భ్రష్టులుగా చేస్తూ వచ్చింది. అయితే యేసు ప్రభువారు ఏం చేశాడు చెప్పనా? పేతురు రాసిన మొదటి పత్రిక 1:8, 18, 19 గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం ఏం చేయబడ్డామట? విమోచించబడ్డాం. పితృ పారంపరమైన మన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా. కాబట్టి ఆ వ్యర్థ ప్రవర్తన అంతటిని తీసివేయినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ఆయన మరణిస్తూ వచ్చాడు. ఆయన బలైపోయాడు. ఆయన కాచిన అమూల్యమైన రక్తం ద్వారా ఈ పులిసిన పిండంతా కూడా ఏం చేయబడిందంటే తీసివేయబడింది. 2 కొరింథీ 5:17 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనాను ఏమైంది మన నోటెడ్ అయిన వచనాలు కదా, బాగా గుర్తున్న వచనాలే కదా. కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి ఏమైపోయినాయి, గతించిపోయినాయి. అవును, ఈనాడు ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో పాతదంతా పోగొట్టిన ప్రభు గొప్ప ఆరాధించినటువంటి ప్రభు గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకోవడం అని చెప్పాం కదా. ప్రభు ఎంత గొప్పవాడో మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిజమే ప్రభా, ఒకప్పుడు నా జీవితంలో పొంగేటువంటి స్వభావం కలిగి ఉంది, పులిసినటువంటి జీవితం, ఆచారాలు ఆ ఆచార ప్రకారం పోయినవాడను. ఇందాక ఒక మాట చదువుకున్నాం. ఎక్కడ మాట? మత్తయి సువార్త 15:8 ఏం చేశారంటే వాళ్ళు, చదవండి. మత్తయి సువార్తలో నేను 16:12 అనుకుంటాను. ఒక మాట, చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇందాక. అప్పుడు రొట్టెల పులిసిన పుండిని గూర్చి కాదు గాని, మత్తయి సువార్త 15:6 15:6 మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరార్థకం చేసాం. మనం దేవుని వాక్యమును నిరార్థకం చేస్తూ వచ్చాం. పెద్దల ఆచారాలను పట్టుకుని పోయాం, పెద్దల ఆచారాల ప్రకారం పోయాం. వాళ్ళు చెప్పారు మేము చేసామండి, వాళ్ళు నడిచారు మేము నడిచామండి అని చెప్పి ఆచార ప్రకారం పోయి వాక్యాన్ని ఏం చేసాం? మనము నిరార్థకం చేసాం. ఇది మన జీవితంలో గతంలో మన స్వభావం. ఇది పులిసిన పిండి. అయితే ఇప్పుడు ఏం చేయబడ్డాం? పాత ఏమైపోయినాయి, గతించిపోయినాయి, క్రొత్తదైపోతూ వచ్చింది. ఎట్లొచ్చింది క్రొత్తదనము అని అంటే, 1 పేతురు 1:18 ప్రకారం లేక 19 ప్రకారం అమూల్యమైన రక్తం ద్వారా ఈ పెద్దల ఆచారాలన్నీ కూడా మన జీవితాల్లో తొలగించబడ్డాయి. కాబట్టి పులిసినది లేవికాండం 2:5 పొంగనిదినైనా గోధుమ పిండిదై ఉండవలెను. ప్రభు కర్పించే అర్పణము ఎట్లాంటిది ఉండాలట? పొంగని. ఒకప్పుడు మన జీవితాలు అంతా పొంగేదే, అదంతా మన ఇంట్లో ఉన్నదే. మన జీవితాల్లో కూడా పులిసినటువంటి ఆ పిండి కలిగిన వారమే. హేరోదు పులిసిన పిండి ఉంది, పరిసయ్యుల పులిసిన పిండి ఉంది. కాబట్టి ఇలాంటి స్వభావాన్ని కలిగిన మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో మరణించడం ద్వారా ఆ పులిసిన పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తూ వచ్చాడు. ఇది ఆయన గొప్పతనం, ఆయన గొప్ప ప్రేమ, ఆయన కనికరం. కనుక మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని మనం ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. సరే, ఇప్పుడు 3వ విషయానికి వెళ్దాం. రండి. లేవికాండం 2వ అధ్యాయం. లేవికాండం 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినది పొంగనిదియున్న గోధుమ పిండిదై గోధుమ పిండిదై ఉండవలెను. మనం అర్పించే అర్పణము ఎలాంటిదిగా ఉండాలట? పొంగేది కాదు, పొంగనిదిగా ఉండాలా. అది ఏమై ఉండాలా? గోధుమ పిండిదై ఉండాలా. గిద్యోను పొంగని భక్ష్యములను దేవుడికి అర్పణంగా అర్పించాడు. అలాగే అబ్రహాము కూడా తన ఇంటికి వచ్చిన 3 దేవదూతలకి పొంగని రొట్టెలు కాల్చాడు. కాబట్టి ఈ పొంగనిదినైనా గోధుమ పిండిదై ఉండవలెను. ఏ పిండిదై ఉండాలట? గోధుమ పిండిది. గోధుమ ఏమిటి? ఈ గోధుమ పిండి అనేది ఏం చూపిస్తుంది? ఎవరిని చూపిస్తుంది?
యోహాను సువార్త 2:12 అధ్యాయం. ఈ గోధుమ పిండి ఎవరిని చూపిస్తుంది అనే మాటను మనం గమనిస్తే యోహాను సువార్త 12వ అధ్యాయంలో 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించే యేసు ప్రభువు చెప్పాడు. ఈ గోధుమ గింజల గురించి ఒక మాట చెప్పాడు. ఏమిటంటే గోధుమ గింజ ఒంటరిగా ఉందనుకోండి, అది అలాగే ఉంటది. అయితే ఇప్పుడు గోధుమ గింజ ఏం చేయబడాలా? అది చచ్చిపోవాలి. ఎప్పుడైతే చచ్చిపోద్దో, ఆ భూమిలో పెట్టినప్పుడు చచ్చిపోతే విస్తారంగా ఫలిస్తుంది. ఈ గోధుమ గింజ ఉపమానం ఎవరి గురించి చెప్పాడు ప్రభు అంటే ఆయన గురించి చెప్పాడు. నేను ఇలాగ వచ్చి ఇలాగ వెళ్ళిపోతే దానివల్ల మీకేం ఉపయోగం లేదు, కానీ నేనేం చేయబడాలి? మనుషుల చేత అప్పగించబడి, నేను కలవరిశిలలో పట్టబడి, నేను చనిపోతే మీ అందరికి ఆశీర్వాదము అని ఆయన చెప్పాడు. అంటే ఈ గోధుమ గింజ ఎవరి గురించి రాయబడుతూ ఉందంటే ఇది ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గురించినటువంటి ఆ మాట. ఈ గోధుమ గింజ ఎవరో కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. ఆదికాండం 18వ అధ్యాయంలో 3 దేవదూతలు అబ్రహాం ఇంటికి వచ్చారు కదా. 18వ అధ్యాయం చదవండి అన్నమాట. వారు 3 ఆయన ఇంటికి వచ్చినప్పుడు అబ్రహాం పరిగెత్తుకుంటూ ఇంట్లోకి పోయి శారమ్మతో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? రండి 6వ వచనం చదవండి. అబ్రహాం గుడారంలో ఉన్న శారాతో త్వరగా వెళ్ళి త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు. ఏ పిండి? మెత్తని పిండి. ఇప్పుడు గోధుమ గింజ అంటే ఎవరు? అది ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన గురించే చెప్పాడు యోహాను సువార్త 12వ అధ్యాయంలో. ఈ గోధుమ గింజ నేను ఇప్పుడు చనిపోతే నేను విస్తారంగా ఫలిస్తాను, మీ అందరికి దీవెన అని చెప్పాడు. అయితే ఈ గోధుమ గింజ సారా వెళ్ళిపోయి తెచ్చిన ఆ పిండి ఎట్లాంటి పిండి అట? మెత్తని పిండి. ఇప్పుడు మెత్తని పిండి కావాలంటే గోధుమ గింజలు ఏం చేయబడాలి? నూర్చాలి. లేకపోతే వాటిని ఆ రోట్లో తిరగట్లో వేసి నలపాలి. ఎప్పుడైతే గోధుమ గింజను నలుపుతామో, ఎప్పుడైతే దాన్ని మరలో వేసి చితగొడతామో అప్పుడు ఏమొస్తుంది చెప్పండి? మెత్తని పిండి వస్తుంది. మెత్తని పిండి లేకపోతే మళ్ళీ రొట్టెలు రావు. మెత్తని పిండి కావాలి. మెత్తని పిండి రావాలి అంటే గోధుమ గింజ ఎక్కడ పడాలి అంటే తిరగట్లో పడాలి. తిరగట్లో పడి నలగొట్టబడినప్పుడు ఏమొస్తుందంటే మెత్తని పిండి. ఈ మెత్తదనం అనేది ఏం చూపిస్తుందంటే ప్రభు యొక్క పరిశుద్ధతను చూపిస్తూ ఉంది. హెబ్రీ 7:26 పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకమైన దేవుడు. ఆ మెత్తదనం అనేది ఏం చూపిస్తుంది అంటే ఆయన పరిశుద్ధతను చూపిస్తూ ఉంది. మన ప్రభు ఎట్లాంటి వాడు అంటే పరిశుద్ధుడు. మన ప్రభు ఎట్లాంటి వాడు అంటే నిష్కల్మషుడు. కాబట్టి ఈ గోధుమ గింజ యేసు ప్రభువారిని చూపిస్తూ ఉంటే ఆ మెత్తని పిండి ఆయన యొక్క పరిశుద్ధతను చూపిస్తూ ఉంది. ఇప్పుడు చదవండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 53:10. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, వ్యాధి కలుగు చేసెను. చాలా 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. ఈ గోధుమ గింజ ఇప్పుడు ఏమైపోయింది? నలుగగొట్టబడింది. అతని నలుగొట్టడం యెహోవాకు ఇష్టమాయెను. ఎందుకు నలుగొట్టబడ్డాడు? మన అతిక్రమ క్రియలను బట్టి ఏం చేయబడ్డాడు? ఆయన నలుగగొట్టబడ్డాడు. కాబట్టి గోధుమ గింజ, గోధుమ పిండి ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తూ ఉంటే, కాబట్టి ఆ పిండి అయిన ప్రభువారు మన కొరకే ఏం చేయబడ్డాడంటే ఆయన నలుగగొట్టబడ్డాడు. మొదటి పేతురు 2:22. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. క్షమించండి. మొదటి పేతురు 2:22. మొదటి పేతురు 2. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. ఆయన ఏ పాపం చేయాల నలగొట్టబడ్డానికి. ఆయన ఏ దోషము చేయాల. పిలాతు కూడా అన్నాడు ఈయన యందు నాకు ఏ దోషము. శత్రువులు అన్నారు ఈయన నా నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు. పిలాతు భార్య పిలాతు భార్య అన్నదన్నమాట. కాబట్టి ఆయన ఏ పాపము చేయనివాడు.
ఆయన పరిశుద్ధుడు. అయితే ఏం చేయబడ్డాడు? నలగొట్టబడ్డాడు. యెషయా గ్రంథం 53:5 ప్రకారం మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఏం చేయబడ్డాడు? నలగొట్టబడ్డాడు. గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. కాబట్టి మన కొరకే ఆయన గాయపరచబడ్డాడు, మన కొరకే నలగొట్టబడ్డాడు. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం రండి. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 16 వచనం. 22:16. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. కాబట్టి మన కొరకై పొడవబడ్డాడు ఆయన. ఆయన చుట్టూ చేరి అనేకులు ఆయన్ని పొడిచారు, చేతుల్లో కాళ్ళలో పొడి చేశారు. అదే ఆయన నలగొట్టబడ్డాడు. కాబట్టి ఈ మెత్తని పిండి కావాలి, అది గోధుమ పిండిదై ఉండాలి. ఈ పిండి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ఆయన నలగొట్టబడ్డాడు అంటే మన అవిధేయతల కొరకు, మన పాపముల కొరకే. యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం. 19:34. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును. కాబట్టి పొడవబడ్డాడు, ఆయన గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు. ఇది ఆయన గొప్పతనం. ఎందుకంట మన అతిక్రమ క్రియలను బట్టి. ఏంటి మన అతిక్రమ క్రియలంటే మన జీవితాల్లో 2 ఉన్నాయి. ఒకటి ఏమిటి? హేరోదు పులిసిన పిండి, పరిసయ్యుల పులిసిన పిండి. అంతేకాకుండా పొంగే స్వభావం కలిగినటువంటి పులిసిన పిండి. కాబట్టి ఇవన్నీ మన జీవితంలో ఉన్నాయి. వీటి నుంచి మనం విడిపించేందుకు కొరకు, పితృ పారంపరమైన వ్యర్థభావతుల నుంచి మనల్ని విడిపించేందుకు కొరకు, పొంగిన దానికి అంగీకారం కాదని పొంగే స్వభావంగా లేకుండా చేయాలని యేసు ప్రభువారు మన కొరకై మెత్తని పిండిగా ఆయన గాయపరచబడ్డాడు. నీ కొరకు నా కొరకు కలవరిశిలలో కొట్టబడ్డాడు. కాబట్టి ఈనాడు మనము ఆ స్వభావంలోకి, ఆ రూపంలోనికి మనం మార్చబడ్డాం. అందుకని మధ్యాహ్న సమయంలో ప్రభా ఆ మెత్తని పిండిని మీ ముందు చూపిస్తూ ఉంది. ఆ గోధుమ పిండి మీరే నా కొరకై గాయపరచబడ్డారు, మీరే నా కొరకు లోకానికి వచ్చారు. ఒకప్పుడు నా జీవితంలో నేను మోసపోయిన వాడను, మరి పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన కలిగిన వాడును. అది ఏదన్నా కానీ అది మీ విగ్రహమైనా సరే విగ్రహారాధనే. ఈ సంగతులు తెలియక మీ విగ్రహమే ఇదే అనుకొని దానికోండి మొక్కిన వాడనే, ఆచార ప్రకారం పోయిన వాడనే, ఆచారాలన్నీ కలిగిన వాడనే, పరిసయ్యుల పులిసిన పిండి పైకి వేషధారణ కలిగిన వాడను, హృదయం మాత్రం ఏం చేశారు? మీకు దూరంగా. ఇవి నా స్వభావం. వీటి నుంచి నన్ను విడిపించేందుకు కొరకు, పితృ పారంపరమైన వ్యర్థ ప్రవర్తన అందరూ తొలగించేందుకు కొరకు వెండితో కొనలేదు, బంగారంతో కొనలేదు. దేంతో కొన్నారు? మీ అమూల్యమైన రక్తం. మీ ప్రేమ ఎంతో గొప్పది, మీ త్యాగం ఎంతో గొప్పది. మీకు ఏమి ఇవ్వగలడు తండ్రిని అని చెప్పి ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు చేసిన గొప్ప కార్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్న వారమే కృతజ్ఞతాస్తుతులతో ప్రభుని కొన్ని నిమిషాలు మనం ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాం. అందుకనే నిర్గమాకాండంలో అన్నాడు, పొంగినది ఒకవేళ ఏదన్నా ఉంటే దాన్ని తీసి బయట పాడవేయి. ఎందుకు? కొంచెం ఉన్న చాలు, ముద్దంతా ఏమైపోద్ది? పులిసిపోద్ది. కాబట్టి ఇవన్నీ తొలగించుకోవాలని ప్రభు మనకు తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి వాటిని కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు గోధుమ గింజ వలె మెత్తని పిండిలాగా మారి మన కొరకు నలగొట్టబడి శిలువలో ఆయన మరణిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క త్యాగమును మనము మధ్యాహ్న సమయంలో ఎరిగిన వారమై కొన్ని నిమిషాలు ప్రభువుని మనం ఆరాధించి ప్రభుని స్తుతించే వారంగా ఉంటాం. మీకా గ్రంథంలో అన్నాడు, అయ్యా మీరు ఇంత గొప్ప కార్యం చేశారు కదా, నేను ఏమివ్వాలి మీకు, ఏమివ్వాలి? మీకా గ్రంథంలో మాట ఉంది. ఏమనుంది? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. కాబట్టి ఇవిస్తే ఆయన అంగీకారం కాదు. ప్రభు ఏమని అడిగాడు? విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి. కాబట్టి దేవుని వాక్యం ద్వారా విరగొట్టబడి, నలగొట్టబడి, మన అవిధేయతలు, మన స్థితిని జ్ఞాపకం చేసుకుని నలిగిపోయిన హృదయము ఆయనకి ఇష్టమైన బలి. ఆ బలిని ప్రభు కోరుతున్నాడు. వెండి బంగారం కాదు, వేలాది నదులైన విస్తార తైలం కాదు, నీ మొదటి కుమారుడు కాదు. ఆయన కావాల్సింది ఏమిటి అంటే విరిగి నలిగిన హృదయం.
అదే ఆత్మతో సత్యముతో ఆరాధించడం. అమ్మ ఒక కాలం వస్తుంది, అది నా పర్వతాల మీద కానీ కొండల మీద కానీ ఆరాధించరు, ఆత్మతో సత్యంతో అదే ఆత్మతో సత్యంతో ఆరాధించడం అని అంటే. కనుక ఈ మధ్యాహ్న సమయంలో మనము అలాంటి మనసు కలిగిన వారిని కొన్ని నిమిషాలు ప్రభుకి మన యొక్క కృతజ్ఞతాస్తుతులను చెల్లించే వారుగా ఉంటాం. దేవుడు ఆ విధంగా మనకు సహాయపడునుగా. కొన్ని నిమిషాలు మనం ఆరాధనలోకి ప్రవేశిస్తాం. ఒకరి తర్వాత ఒకరు, ఒక సహోదరుడు ఒక సహోదరి, అలాగూ బ్రదర్స్ అయిపోయిన తర్వాత అందరూ సిస్టర్స్ మీ సమయాన్ని తీసుకొని క్లుప్తంగా త్వరగా సాధ్యమైనంత త్వరగా క్లుప్తంగా ప్రభుని ఆరాధిస్తాం.